ఇలా చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న కథల పుస్తకంలోని ఊరే గుర్తొస్తుంది కదా. ఓ వైపు గుడి, మరోవైపు కొండ, చెరువు, ఇలా ఇదంతాను అలానే ఉంది. కుంభిలాపురం అంటే కుమిలి గ్రామం. వారణాసిలో నడిచే దేవుడిగా పేరు పొందిన త్రైలింగ స్వామి పుట్టిన గ్రామం. ఇంకా చెప్పాలి అంటే విజయనగర పూసపాటి రాజులు విజయనగరంలో కంటే ముందు ఈ కుంభిలాపురంలో మట్టి కోట కట్టుకుంటూ ఉంటే అది మాటి మాటికి కుమిలిపోతూ ఉంటే అలా కుమిలిగా స్థిరపడిన గ్రామం. ఆ గ్రామంలో 1909 జూలై 1 అనిమిష భగవాన్ అనే ఒక ఆయన జన్మించారంట. అప్పుడు ఆయన పేరు నరసయ్య రెడ్డి. అయితే ఈయన గోవుల్ని కాస్తూ ఉండేవారట. ఈ దగ్గరలోనే ఒక శివాలయం ఉంది, అది ఇప్పటికీ ఉంది. చోడేశ్వర ఆలయం అని ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. ఆ ఆలయానికి సంబంధించిన శేషమాంబ అనే ఒక పెద్దావిడ అప్పట్లో ఉండేదట. అయితే ఆమె మహాకాళి అమ్మవారి ఉపాసకురాలు. ఆమె దగ్గరే జ్ఞానోపదేశం పొందారు ఈ నరసయ్య రెడ్డి. అలా పొందిన తర్వాత ఇలా అనిమిష భగవాన్ అయ్యారని శేషమాంబ కుటుంబ సభ్యుల్లోని ఈ తరం వారు నాకు చెప్పారు. అయితే ఇది నేను డైరెక్ట్గా అడిగి విని తెలుసుకున్న విషయం. కానీ నెట్లో చూస్తే రకరకాలుగా ఉంది. అది చెప్పే ముందు మనం ఇప్పుడు ఈ మఠం చూస్తున్నాం కదా, దాని ముందు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ ముందంతా చాలా స్థలం. అలానే మఠం లోపల ఆంజనేయ స్వామి ఇలా అనిమిష భగవాన్ ఎదురుగా ఉన్నట్లు ఇలా ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్ చుట్టూ 4 మూలల 4 దేవీ దేవతల్ని ప్రతిష్ఠ చేశారు. అందులో ఈశాన్యం శివుడు, వాయువ్యంలో లక్ష్మీ నరసింహస్వామి, నైరుతిలో కాలభైరవుడు, అలానే ఆగ్నేయంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి. ఇక ఇదేమో నవగ్రహాలు మనకి మఠం కంటే ముందే ఉంటుంది గేట్ దగ్గర. ఇలా ఈ పక్కనున్న ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చెట్లతో, గోవులతో, గోశాల, యజ్ఞశాల ఇలా ఉంటాయి. అయితే జనాలు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారంట. ఎవరైతే ద్వాదశ ఆలయాల్ని దర్శించడానికి వస్తారో వాళ్ళు మాత్రమే వచ్చి చూసుకొని పోతూ ఉంటారు. ఈ ద్వాదశ ఆలయాల్ని నిర్మించింది కూడా అంటే 1933లో నిర్మాణం మొదలుపెట్టి 1966కి కంప్లీట్ చేశారంట. దీనికి ఫండ్ రైజింగ్ అదంతా కూడా ఈ అనిమిష భగవాన్ వల్ల జరిగిందంటారు. ఎవరైనా ఎప్పుడైనా విజయనగరం వరకు వస్తే అక్కడి నుంచి ఆటోలో 30 రూపాయలే ఛార్జీ. ఈ ఆలయానికైనా ఆ పక్కనే ఉండే అనిమిష భగవాన్ మఠానికైనా ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఇలా చూడొచ్చు. ఆలయం గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు అనిమిష భగవాన్ మఠంలో ఉన్నాం కదా, ఆ మఠంలో మనకు స్వామి వివేకానంద నుంచి రామకృష్ణ పరమహంస, మాస్టర్ ఈకే ఇలాగా అందరి విగ్రహాలు, రాఘవేంద్ర స్వామి, ఇలా దాదాపుగా 30 మంది అంటే ఆదిశంకరుల నుంచి ఈ తరం యోగుల వరకు అందరి విగ్రహాలు పెట్టారు. అది చూడొచ్చు. ఇకపోతే చివరిగా ఈ అనిమిష భగవాన్ గురించి గూగుల్లో ఏముందంటే ఆయన పుట్టినప్పుడే విష్ణు అవతారంగా పుట్టారంట. ఆ మాట ఒకసారి విష్ణువే నీటి కోసం బావి దగ్గరికి వెళ్ళిన శేషమాంబకి చెప్పారంట. ఇంకొకటి ఏంటంటే ఆయన పుట్టినప్పటి నుంచి అసలు కళ్ళు రెప్పలు వేసేవాళ్లే కాదట. అందుకని ఆయనకి అనిమిష భగవాన్ అనే పేరు వచ్చిందంట. ఇది నిజమా కాదని ఊళ్ళో వాళ్ళు టెస్ట్ చేయడానికి కంట్లో కారప్పొడి కొట్టినా కూడా అది వెన్నలాగా కంట్లో నుంచి బయటకు వచ్చేసేదంట. ఇంకా ఏదో ఒక గుడి గోడనో ధ్వజస్తంభమో పడిపోతూ ఉంటే ఆగు అంటే అది ఆగిపోయి నార్మల్ అయ్యిందంట. ఇవన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి కానీ అవి నమ్మాలని నాకు అనిపించట్లేదు. అక్కడున్న వాళ్ళు ఆ శేషమాంబ కుటుంబంలో ఒకరైన ఆ శివాలయ పూజారి చెప్పిన వరకు నమ్ముతున్నాను. అలానే ఇంకొక నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఆ గుడి గోడల మీద ఉన్న బొమ్మలు కొంచెం క్రిస్టియానిటీ ఆ మతానికి సంబంధించిన బొమ్మలుగా ఉన్నాయి. ఏ యోగికైనా ఈ దేశం మీద ఎలాంటి కుట్ర జరిగింది, అందులో ఉన్న దేవీ దేవతలు ఎవరు అంటే ఇస్లాం, క్రిస్టియానిటీలో ఉంది. ఇవన్నీ అష్టసిద్ధులు పొందిన యోగి అని చెప్పే వాళ్ళకి సులువుగా అర్థమైపోవాలి. అలా అర్థమైనప్పుడు వాళ్ళ బొమ్మలైనా వాళ్ళకి సంబంధించినవైనా ఉండవు. కానీ ఇందులో ఉన్నాయి అని అంటే ఈయనకి అంత తెలియకపోయి ఉండొచ్చు. ఆ పల్లెటూరు వాళ్ళు ఆయన ఏదో కొంత జ్ఞానోదయం ఆయనకు ఉండుండొచ్చు. అది వీళ్ళు నమ్మి దాన్ని ఎక్కువ చేసి ఇలా ఏమైనా చేశారేమో. కానీ ఒక విషయానికైతే నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను అనిమిష భగవాన్ని. ఎందుకంటే 12 మంది దేవీ దేవతల్ని ఇలా పెట్టి ఒక ఆలయం కట్టడానికి ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం రాకముందు ఆయన అంత ఫండ్ రైజ్ చేశారు అంటే అది మామూలు విషయం కాదు. ఇక చివరిగా ఒక విషయం, ఎవరిలో ఏముందో తెలియదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. కానీ నేను ఇలా మాట్లాడడానికి నా రీజన్స్ నాకున్నాయి, అంతకు మించి ఇంకేం లేదు. తప్పుంటే క్షమించండి.